ఓకే. హాయ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము 5వ డివిజన్ బోడుగోడ తోట నుంచి. ఓకే. చూసారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నెల్లూరు పర్యటనకు వచ్చారు కదా, ఎలా అనిపించింది? సూపర్ గా క్యూ కేక్ అనిపిస్తలా అన్న ఎప్పుడు తగ్గేదే లేదు. ఏంటండి మరి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది, మీకు అవగాహన ఉంటుంది దాని మీద? దాని మీద ఏం అవగాహన ఏం లేదు. అంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారన్న సమాచారం అయినా ఉంటుంది కదా? మాకు ఐడియా లేదండి. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నాం అనేసి కొంతమంది ప్రలోభాలు పలుకుతున్నారు. కొంతమంది అభిమానులు ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చూపిస్తారండి ఎవరో ఒకరు ఏదో ఒకటి. ఇంకా వాళ్ళ పరిపాలన కాబట్టి ఎన్ని చేయించినా చేయించుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం అవుతుంది. ఈ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఈ పాలన ఉంది, మేము ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినా ఇంక మా గురించి ప్రచారాలు అవి ఇవి చేస్తారు. ఏం చెప్పలేని పరిస్థితి ఇది. అది అంటే వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు మీకు తెలిసినంత వరకు కూడా? వీళ్ళు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి అమల్లోకి తెచ్చారంటారు? వాళ్ళు ఏమేమి అమల్లోకి తెచ్చారు? తల్లి దీవెన ఒకటే కదా తెచ్చారు, ఇంకేం తెచ్చారు అమల్లోకి? అంటే ఇప్పుడు మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు, అలా కాదండి, ఒక నిమిషం. మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 ఇస్తారన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే? ఎక్కడ ఇచ్చారు? ఇంతవరకు ఇవ్వలేదుగా కదా. 3 గ్యాసుల సంగతి ఏముందండి? 3 నెలలే కదా ఇచ్చిందే, అది కూడా తర్వాత ఇవ్వలేదు కదా. మరి తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. 15,000 పోయి 13,000 వచ్చిందా? ఇంట్లో నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి పెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారే కదా పెట్టింది అమ్మఒడి అనేది. ఇప్పుడు మీరు పెట్టి 15,000 కూడా ఇవ్వాలి, 13,000 ఇచ్చారు. 2,000 తగ్గించుకుంటే మిగతా పిల్లలకి వేశారు. ఉచిత బస్సు సంగతి ఏమైందండి మరి?